రకరకాల గాజులు నాణ్యమైన గాజులు గాజులమ్మ గాజులు రంగు రంగు గాజులు రకరకాల గాజులు గాజులమ్మ గాజులు ఏందమ్మా పొద్దు నుంచి పిలుతుంటే ఒక్కరని రాలేదు వీళ్ళు పందికొండ పొలం నాటుకు పోయారా పుచ్చకాయలు పోయిపోయారా ఏది ఇంకొకసారి కేకేస్తా గాజులమ్మ గాజులు రంగు రంగు గాజులు రకరకాల గాజులు నాణ్యమైన గాజులు రండమ్మ రండి ఇంకా లాభం లేదు మొన్న సంకురాత్రి పండక్కి నక్కబొక్కల పాలెం పోయా నాకయ్యి 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 వరుస పెట్టేసుకున్నారు ఏడేందబ్బా ఒక్కరు కూడా రాలేదు నా దగ్గర 1 డజన్ కొంటే 3 డజన్లు ఫ్రీ ఎట్టేయమంటే అట్టేస్తా గాజులమ్మ గాజులు రంగు రంగు గాజులు రకరకాల గాజులు నాణ్యమైన గాజులు రండమ్మ రండి రండమ్మ రండి మనిషిగా రాలేదు కానీ పిలిపిన వచ్చింది సత్తర మీద ఉన్నవా లేకపోతే రాములవారి గుడి దగ్గర ఉన్నవా నా ముందుకు రామ్మా నా ముందుకు రా ఎక్కడున్నావమ్మా నీ వెనక సందులోనా నా ముందు గొంతులోనా ముందుకురా ముందుకురా వస్తున్నా నాకు చెట్టు గారు నీ గొంతులో నేను పట్టిన గారు నా సందులోకి రా ఈ సైజు నాకు కాలేదు అట్టుకుంది అయ్యో నువ్వేనమ్మా పిలిచింది నేనే చెట్టు గారు మీరు బాగా వేస్తారా బాగేస్తారా నేనేసినేవుడికి మా తాత చెప్పిపోయిండు మచ్చటం వేసుకో నాన్న అని అందుకని గాజులు పట్టుకొని వేస్తా ఉన్నా మీకే గాజులు కావాలి చెప్పండి ఏదో ఒకసారి పైకెత్తు చెట్టు గారు ఏంటి ఎత్తేది చెయ్యి అబ్బో ఏందమ్మా ఎంత మెత్తంగా ఉంది ఏందమ్మా ఇంత లూసుకుంది చెప్పు ఎంతమంది ఛాయ్ చేసుకున్నావు ఏంటి వేయించుకునేది గాజులు సరే సరే ఇగో ఏ రంగు కావాలి నీ దగ్గర ఏమేం గాజులు చూపెట్టు నా దగ్గర ఏ నుంచి ఏడదాకా లేచిపోదారా ఏంటా మాటలు గాజుల పేర్లు ఏ నుంచి ఎడదాకా ఉంచుకుందాంరా గాజులు ఏ నుంచి ఎడదాకా తేవించుకుందాంరా నీకు ఏది కావాలి అందులో నాకు ఏం నచ్చలేదు అన్ని పాత మోడల్ గా ఉన్నాయి నాకు కొత్తవి కావాలి కొత్తవి ఇప్పుడు నాటకంలో చూసుకునేది అన్నిటాటియే నీకు ఏ గాజు కావాలి అర్థమైంది ఏం గాజులు నా దగ్గర ఇదిగో టెంపర్ గాజు మీ తాత టెంపర్ మీ అయ్య టెంపర్ మీ అవ్వ టెంపర్ మా తాత టెంపర్ మీ అయ్య టెంపర్ ఏది వేయించుకుంటారు గాజులు గాజులు కూర్చో నిలబడే వేయించుకుంటాను నిలబడి వేయించుకుంటావు కూర్చోనమ్మా వేయించుకునేది మా ఊర్లో ఎవరు వచ్చినా నాకు నిలబడే అవునులే ఇప్పుడు తోపుడు బండ్లు వచ్చినాయి తోపుడు బండ్లు ఏడబెడితే నిలబడి వేయించుకోవటమే
సరే శెట్టి గారు. సరే శెట్టి గారు వెయ్యండి. అబ్బా చిన్నగా. అరే ఇంకా పెట్టలేదు, అప్పుడే చిన్నగా అంటావు. అబ్బా శెట్టి గారు. అరే చిన్నగా. అరే అరే పోతుంది, పోతుంది. అరే ఓ పోయింది. సభా కారిపోయిందమ్మా. ఏంటి కారేది? చెమట. నువ్వు డబ్బులు ఇస్తే నేను పరంట బజారుకు పోయి 4 గాజులు అమ్ముకుంటే ఇంటికి పోతే బోబెడతారు. శెట్టి గారు. అబ్బో ఏందమ్మా చేస్తున్నావు? మరి మరి నీకు పెళ్ళయిందా? అబ్బో నాటకం ఎత్తిట్టు ఉండాలి. పెళ్ళయిందంట. నీకు పెళ్ళయిందా? కాలేదు శెట్టి గారు. కాలేదా? ఇదండి నాటకం వేసిన 10,000 పోయినా ఇవి ఉండాలి. ఆమె పెళ్లి కాల, నాకు పెళ్ళం లేదు. రైట్, సరేనండి. మీరు డబ్బులు ఇచ్చారనుకో, నేను దక్షిణ బజారు పోయి గాజులు అమ్ముకుంటా. శెట్టి గారు మరి డబ్బులు. అబ్బో డబ్బులు. డబ్బులు నువ్వు పట్టుకుంటే ఆడో ఏందో అవుతుంది. హలో హలో, ఎవరే ఇంట్లో? తలుపుది. అయ్యో మా ఆయన వచ్చాడు. మీ ఆయన పెళ్లి కాలేదండి కదే. మగుడు లేదని చెప్పలేదు కానీ. అబ్బో ఇదండి నాటకాల్లో తిరకాసు. ఆ ఫోన్ మాట్లాడుతుంటే ఆయన వచ్చి బయట రింగ్ చేస్తుంటాడు. తలుపుది, తలుపుది. వస్తున్నానండి. అబ్బో మీ ఆయన ఏం పని చేస్తాడు? మా ఆయన చికెన్ కొడతాడు. అబ్బో వాడికి ఎంత పొడి కత్తి ఉండాలా. నీకు దండాలు, నాకు డబ్బులు ఇస్తే వడ్డోల బజారు గాజులు అమ్ముకోండి. అయ్యో వస్తున్నానండి. ఎవరేనా? ఏం చేస్తున్నావే? అది బావా స్నానం చేయడానికి వెళ్ళాను బావా. ఇదేంటిది? అది బియ్యం బస్తా బావా. బియ్యం బస్తా ఎక్కడిది? మా పుట్టింటోళ్ళు పంపించారు. పుట్టింటోళ్ళకి టీ తీసుకురా. అలాగే బావా. నలిగిపోతుంది. ఆహా సర్లే గాని బజారుకి పోయి వస్తా, నువ్వు జాగ్రత్త. బాయ్ బావా. నీ అమ్మ కడుపు మాడ 3 క్వింటాలుగా 1/2 క్వింటా మీద 3 క్వింటాలు కూర్చున్నట్టుంది. నువ్వు డబ్బులు ఇస్తే. సారీ శెట్టి గారు. ఏం సారీ అమ్మా, నా డబ్బులు నాకు ఇస్తే ఇట్టబడి భద్రపాలెం కుర్ర మీద నేర్చుకుందాం గాజులు. సోకు చూడగానే చిక్కు
ముట్టుకుతుంటే అందం ముట్టుకుతుంటే అందం ఏడుస్తుంటే కలిసుంటే అందం సాగబంధం